హాయ్ గైస్, వెల్కమ్ టు యశ్విన్ 14 కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నూపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నూపప్పు కూర చేసుకునే ముందు అసలు నూపప్పు తింటే మన ఆరోగ్యానికి ఇలా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది ముందు ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్, మన నూపప్పు తినడం వల్ల మన చర్మానికి చాలా నున్నగా ఉంటుంది. చర్మం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే మన జిట్టు నల్లగా ఉంటుంది. అలాగే సాఫ్ట్గా తయారవుతుంది. బాలమెరుపు రాకుండా చూసుకుంటుంది. అలాగే క్యాన్సర్ కణాలు కూడా రాకుండా చూసుకుంటుంది. ఇంకా దీంట్లో ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఇది మనకి ఎంతో శక్తి అనేది ఇస్తుంది. నీరసం అనేది రాదు. ఇంకా మనకి దీంట్లో కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నది ఈ నూపప్పు. ఈ నూపప్పు తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకి దీంట్లో అన్ని చెప్పుకోవడానికి అయితే కుదరదు. ఏదైతేనే మన ఈ నూపప్పు తినడం వల్ల మనకి ఎటువంటి హాని ఏదైతే జరగదు. మనకి మన శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనది ఈ నూపప్పు. అందుకు కంపల్సరీ తరచూ ఈ నూపప్పు అనేది మనం వంటల్లో వాడుకుంటూ ఉండాలి. అప్పుడు మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. మనం చాలా హెల్తీగా అనేది ఉంటాం. మన జీర్ణ సమస్యలు ఎలాంటివి ఉన్నాయో కూడా ఈ నూపప్పు వల్ల మనకి నయం అవుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ నూపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగా చిన్న ముక్కలుగా మనం ఉల్లిపాయలని శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా సన్నగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్నాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 100 గ్రామ్స్ నూపప్పు వేసుకుందాం. వేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని దాన్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నూపప్పులో ఇసుక అలాగే దుమ్ము అదే ఉంటుంది కాబట్టి మన నూపప్పు అనేది శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ నూపప్పు క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మనం క్లీన్ చేసుకున్న నూపప్పు వేసుకోవాలి. ఈ నూపప్పు వేసుకొని ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాంట్లో వాటర్ కలుపుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనం పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి కళాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రబ్బలు చితక్కొట్టి వేసుకుంటున్న వెల్లుల్లి రబ్బలు, డైరెక్ట్గా వెల్లుల్లి రబ్బలు వేసుకోవట్లేదు. మళ్ళీ కొత్తవారు ఎవరైనా చూస్తే డైరెక్ట్ వెల్లుల్లి వేసుకుంటే పేలిపోతాయి, మన మీద పడతాయి. ఇప్పుడు ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు. వెల్లుల్లి, మినప్పప్పు, ఆవాలు కొంచెం వేగడానికి లేట్ అవుతుంది, టైం పడుతుంది కాబట్టి ముందు మనం అవి వేసుకోవాలి. ఏ అయితే త్వరగా వేగిపోతాయో అవి మనం లాస్ట్లో వేసుకోవాలి. వెల్లుల్లి లేటు కాబట్టి వెల్లుల్లి, మినప్పప్పు, ఆవాలు లేటుగా వేగుతాయి, అందుకు అవి వేసుకున్నాం. ఇప్పుడు మిర్చి వేసుకున్నాం, ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర,
ఎండుమిర్చి జీలకర్ర అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకున్నాం. వెల్లుల్లి అంటే కొంచెం టైం పడుతుంది, అందుకే ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకున్నాం. మినపప్పు నుంచి కొంచెం వేగిన తర్వాత మనం ఆవాలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడం సమానంగా వేగుతుంది పోపు అనేది. ఈ పోపు అనేది సమానంగా వేగిన తర్వాత మనం ఏవైతే సన్నగా తరిగించుకున్నామో ఉల్లిపాయ ముక్కలు వాటిని వేసుకొని మనం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం. ముక్కలు వేసుకుని అవి కూడా మనం నూనెలో బాగా వేయించుకోవాలి. శుభ్రంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇవన్నిటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నామో ఆ పేస్ట్ని ఈ ఉల్లిపాయల దాంట్లో వేసేయాలి. ఇప్పుడు మిక్సీలో ఇంకా ఉండిపోయింది, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అలాగే మనం ఒక గ్లాస్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్లో వేసి అంటుకున్న పేస్ట్ అంతా క్లీన్ చేసి మనం ఈ కళాయిలో వేసేద్దాం. ఇంకా ఉండిపోయింది, అందులో కూడా మిగతా వాటర్ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని శుభ్రంగా నువ్వు పేస్ట్ అంతా మనకి వచ్చేలాగా తీసుకొని కళాయిలో వేసేసుకుందాం. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని క్లీన్ చేసి వేసుకున్నాను, డైరెక్ట్గా వేయలేదు, ఎందుకంటే మిక్సీ జార్లో మిగిలిపోయింది కాబట్టి పేస్ట్. ఇప్పుడు తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా బాగా పట్టేటట్టు మనం శుభ్రంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లోకి వచ్చేయాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మనకి మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం శుభ్రంగా ఇవి కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి కొంతసేపు మనం మగ్గించుకోవాలి. చూసారుగా వాటర్ అంతా తగ్గింది, నువ్వుపప్పు పేస్ట్ అంటూ ఉడుకుతుంది. తీసి మరొకసారి మనం కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనకి పేస్ట్ అనేది గట్టిపడేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. మనకైతే గట్టి పడిపోయింది, ఇది తినడానికి అయితే రెడీ అయిపోయింది. కూర అయితే మనకి రెడీ అయిపోయింది తినడానికి. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కూర ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మనకి కామెంట్ చేయండి. ఈ కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.